నమస్కారం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. దేవీ చౌక్ సెంటర్లో శ్రీ 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 కనకదుర్గమ్మ అలంకరణలో కొలువు తీరిన అమ్మవారు. భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ జనసేన కీలక భేటీ. ప్రజాక్షేత్రంలో ఉమ్మడిగానే వెళ్లాలనే చర్చలు. రాజమండ్రిలో పలు చోట్ల శరన్నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక పూజలు, దానాలు నిర్వహిస్తున్న భక్తులు. దేవీ చౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి 90వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు శ్రీ 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 కనకదుర్గమ్మ అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీదేవి ఉత్సవ సమితి అధ్యక్షులు బత్తుల రాజేశ్వరరావు పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో రోజుకొక అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంకుమ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి వేళల్లో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 108 మంది దంపతులతో పూజలు నిర్వహించారు. తొలి రోజున శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా, సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండవ రోజున గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. మూడో రోజున భక్తులకు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు సాక్షాత్కరించారు. శుక్రవారం రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. ఆదివారం శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారిగా భక్తులకు సాక్షాత్కరించారు, అనుగ్రహించారు. సోమవారం శ్రీ మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రదర్శనలతో దేవీ చౌక్ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులను విశేషంగా అలరించాయి. రాజమండ్రిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అలాగే ఇరు పార్టీలకు చెందిన పలువురు సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇరు పార్టీలకు చెందిన పలువురు సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చించామన్నారు. లోకేష్తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్తో పాటు సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్వని, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. అన్ని అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉమ్మడి కార్యాచరణపై తెలుగుదేశం, జనసేన పార్టీలు కసరత్తు పూర్తి చేశాయి. రాజమండ్రిలో భేటీ అయిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుస్థిరత సాధించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెడతామన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని పునరుద్ఘాటించారు. ఇచ్చే అంశాల మీద దాదాపు సుదీర్ఘంగా ఇన్ని గంటల సేపు, దాదాపు 3 గంటల సేపు చర్చ జరిగింది. అన్ని అంశాలు, ముఖ్యంగా జనసేన టీడీపీ క్యాడర్ ఎలా కలిసి పనిచేయాలి, జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఎలా కలిసి పనిచేయాలి, పెద్దలు స్పీకర్గా చేసిన అనుభవజ్ఞులు యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా లోతుగా ఆయన అభిప్రాయాలు తెలియజేశారు. అలాగే ఇంకొక స్పీకర్, ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా లోతుగా చర్చలు జరిపారు. అందరూ నాయకులు కూడా ఇరు పక్షాల నుంచి.
ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇవ్వడం, భవిష్యత్తు ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి, సుస్థిరత పాలనని ఎలా అందించాలి, ఎలాగ దీన్ని భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ ఎలాంటి పథకాలు ఉంటే బాగుంటుంది, మేము ఇట్లా ఆలోచిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకించి చాలా వివరంగా చెప్పారు. దాంట్లో కొన్ని జనసేన ఆలోచన విధానం కూడా కొంత రిఫ్లెక్ట్ అయింది. గతంలో మేము చెప్పినవి కూడా కొన్ని పాయింట్స్ కనిపించినాయి. అలాగే మేము చెప్పే మేనిఫెస్టో పాయింట్స్ కూడా భవిష్యత్తులో కొన్ని యాడ్ చేసి దీన్ని ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రణాళికగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఇలాంటి తదితర అంశాలన్నీ చాలా బలంగా మనకి చర్చలోకి వచ్చినాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ, విజయదశమి రోజున టీడీపీ జనసేన కలయిక రాష్ట్రానికి మేలు చేసే కలయిక అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో సామాజిక అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 1 నుంచి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించే కార్యక్రమం చేపడతామని సూచనప్రాయంగా వెల్లడించారు. గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీల పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతున్నాయి. బీసీలో తీసుకుంటే పవన్ గారు ఇప్పుడే చెప్పినట్లు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారు. వేధించదని అన్నందుకు అతని టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు వైకాపా నాయకుడు కొడుకు. ఆ అబ్బాయి ఈరోజు బెయిల్ తీసుకుని బయట తిరిగితే ఊరేగింపు చేస్తున్నారు. అదేవిధంగా బీసీలకి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ 10% ఈ ప్రభుత్వం కట్ చేసింది. ఇంకా మా దళిత సోదరులకు వచ్చేగల డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన సుబ్రహ్మణ్యం వరకు ఈ ప్రభుత్వం వెంటాడి చంపేస్తుంది. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేసింది. ఇంకా మా మైనారిటీ సోదరులు కూడా వదిలిపెట్టలా. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరులో మిస్బా 10వ తరగతి పాప, వైకాపా నాయకుడు కూతురు 2nd ర్యాంక్ వస్తుంది, ఎంఐ 1st ర్యాంక్ వస్తుందని వేధించి మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎంతటి కష్టమైన పనినైనా పవిత్ర విజయదశమి పర్వదినాన్ని ప్రారంభించినా ఆ పని విజయవంతం అవుతుందని పురాణాలు చెప్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం తెలిపారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద భవానీ భక్తులకు ఎంపీ భరత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవానీ భక్తులు వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. వచ్చిన ప్రతి భవానీ భక్తుడిని ఎంపీ భరత్రాం, ఆయన సతీమణి మోనా అత్యంత భక్తి ప్రపత్తులతో స్వాగతం పలికారు. తొలుత పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి మాతకు హారతులిచ్చిన తరువాత భవానీ భక్తులకు పడిపూజ కార్యక్రమాన్ని ఎంపీ భరత్, మోనా, వారి కుమార్తెలు మార్గాని జయాని, మార్గాని శివాన్ శ్రీరామ్, ఎంపీ మాతృమూర్తి ప్రసన్న, సోదరి జ్యోత్స్న, సోదరుడు విజయకృష్ణ ఏర్పాట్లను, భక్తులకు కావలసిన ప్రసాదాలను దగ్గరుండి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ భవానీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మీతో పాటు నేను కూడా భవానీ దీక్ష స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతమంది భవానీ దీక్షదారులను ఒకచోట ఇలా కలుసుకోవడంలో ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి, ఆనందం కలుగుతుందన్నారు. భవానీలకు పడిపూజ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాధికా దంపతులు, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, ప్రియా దంపతులు, అలాగే విశేష సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పడిపూజ విజయవంతానికి కృషి చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు పడిపూజ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. కొంత
గోదావరి నిత్యాహారతికి కొంత ఒక గంట సేపు ఆలస్యమైనందుకు భక్తులందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ మరి వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి రాజమహేంద్రవరం పుర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మాత, జై దుర్గా, జై భవాని. గెలవాలన్న తపన ఉండాలే గానీ సాధించలేనిదంటూ ఏది ఉండదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాక్ స్టార్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. ఇటీవల జరిగిన అప్పు ఫ్రెండ్స్ ట్రైస్ సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ ముగియడంతో విజేతలకు సోమవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యానికి మూలం క్రీడలే అని అన్నారు. హైకోర్టు న్యాయవాది సింగశెట్టి రామచంద్రరావు, సాయిరాం, కాలెపు సత్యనారాయణ, రైల్వే ఉద్యోగి రామకృష్ణ, మెరైన్ ఇంజనీర్ వరుపుల అప్పారావు, రామ్ దీపక్, రాక్ స్టార్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సీర గంగాధర్, పోలవరపు చైతన్య తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరమన్నారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ఆర్ఆర్ఆర్ జట్టు, రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్సి, మూడో స్థానంలో నిలిచిన రాజా 11 జట్లకు ట్రోఫీలను అందజేశారు. అప్పు ఫ్రెండ్స్ ట్రైస్ సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ అవ్వారి ఉమాశంకర్, కన్వీనర్ పట్నాల నాగార్జున, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్. వాళ్ళన్ని పనులు వదులుకుని సమ్మర్ క్యాంప్ వస్తే, సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు, ఆ 2 నెలలు వాళ్ళ పిల్లల్ని మంచి చక్కగా ఫుట్బాల్ కోచింగ్ ఇచ్చి ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్. సెట్టిబలిజ కార్తీక వన సమారాధన వచ్చే నెల 19న విస్తృతంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించేసింది. ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైకాపా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేసి ఆమోదించారు. కేంద్ర గణాంక సంస్థ చేపట్టే జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని కోరుతూ తీర్మానించారు. సంఘీయులను విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి సెట్టిబలిజ సంఘాలను చైతన్యపరచాలని, వృత్తి, వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందడానికి సెట్టిబలిజ సంఘాలు మద్దతు తెలియజేయాలని కోరుతూ తీర్మానించారు. తెలంగాణ సెట్టిబలిజాలను బీసీల్లో చేర్చాలని పోరాటం చేస్తున్న అక్కడి సెట్టిబలిజ సంఘాలకు మద్దతు తెలియజేయాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైకాపా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు, అప్పారి జయప్రకాష్, న్యాయవాది ఏళ్ల శివప్రసాద్, అమలాపురం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కుడుపూడి త్రినాథరావు, మట్టపర్తి సత్యనారాయణ, కడల కెరటాలు, దంగేటి వెంకటరామారావు తదితరులు ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని, బీసీలను అందరినీ కూడా మాతో చాలా బలమైన కులాలు ఉన్నాయి. ఉన్న రాజకీయంగా మరి వారందరూ కూడా మనం సమవుజ్జిగా కలిసిమెలిసి ఉంటే రాజ్యాధికారాన్ని మనం చేపట్టవచ్చు. ఈవేళ భారతదేశ రాజకీయాలన్నీ కూడా ఇది వాస్తవం కాదు. పెద్దలందరూ కూడా మీరు డిస్కస్ చేయండి. 5 ఉపకులాలని కూడా ఒక సింగిల్ నేమ్ కింద ఏదో ఒక పేరుతో వస్తే సంఖ్యాబలం పెరుగుతుంది, మనకి ఐక్యత ఎక్కువ ఉంటుంది, మనం ఏదైనా డిమాండ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది నా వ్యక్తిగత. ఎన్నికలు జరిగితే రిజల్ట్ వచ్చాక మన క్యాండిడేట్ ఓడిపోతే ఆ గుళ్ళో యూత్, నాతోటి చాలామంది యూత్ కుర్రాళ్ళు మన ప్రభాకర్ గారికి ఓడిపోతే 2-3 రోజులు ఆ గుళ్ళో ఏడ్చేవాళ్ళు అన్నమాట. అయ్యో మన శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది, మన వాడు ఓడిపోయాడు అనే తప్పలతోటి.
తిలక్ రోడ్లో ఉన్న షిరిడి సాయి మందిరం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి తిలక్ రోడ్లో ఉన్న షిరిడి సాయి రామ మందిర్ వద్ద శ్రీ షిరిడి సాయిబాబా వారి 105వ పుణ్యతిథి మహోత్సవాల ముగింపు, శ్రీ కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. అన్నదాన కార్యక్రమానికి 7 నుంచి 8 వేల మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారన్నారు. ఆలయ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రామరాజు ఏ పని తలపట్టినా ముందుండి నడిపిస్తున్నారని ప్రశంసించారు. తాము అందుబాటులో ఉన్నా లేకపోయినా రామరాజు ఆలయం వద్దనే ఉండి అన్ని పనులను సమర్థవంతంగా చెక్కబడుతున్నారని అభినందించారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. 506వ మతోద్ధారణ దినోత్సవం, దానవాయిపేట సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ నూతన భవనం ప్రారంభించిన 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చర్చి సభ్యులకు, చిన్నారులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. దానవాయిపేట సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ బి రాబర్ట్ విజయ్ కుమార్ ప్రార్థనలు నిర్వహించిన అనంతరం బెలూన్లు ఎగురవేసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పిసిసి సభ్యులు నల్లి శాంసన్, పిట్టా సుమన్, పి శేఖరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్పోర్ట్స్ మీట్లో ఆయన మాట్లాడుతూ 1517వ సంవత్సరంలో జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి సెయింట్ కేథలిక్ చర్చిలో దేవుడి కృపను విశ్వసించడం ద్వారా మంచి జరుగుతుందనే ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ దినోత్సవాన్ని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుందన్నారు. దాంతోపాటు సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ ఆధునీకరణ చేసి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. అనంతరం స్త్రీల సమాజం, సండే స్కూల్, యూత్ విభాగాలకు రన్నింగ్, షాట్ పుట్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, షటిల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిర్వహణ చేస్తున్న పి రాజ్ కుమార్ బాబు, శాంసన్, అంబేద్కర్, ఆశాలత, ముంజ్రేకర్ తదితరులను అభినందించారు. యువకులు, మహిళలు, పురుషులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పాపానికి సంబంధించిన పరిహార పత్రాల కొనుట ద్వారా కాదు, ఇది దేవుని యొక్క కృప మాత్రమే. మనము దేవుని యొక్క కృపను విశ్వసించటం ద్వారా ఈ రక్షణను, ఈ పరలోక రాజ్యాన్ని పొందుకుంటామని రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ అనేటటువంటి గొప్ప మహాశయుడు ఈ యొక్క మతోద్ధరణను సంఘానికి తీసుకొని వచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఎంకరేజ్మెంట్ లేకపోతే చూసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తండి, జాగ్రత్తండి, జాగ్రత్తమ్మా. మీరు అన్ని నెలల ఫస్ట్ నెలలోకి వచ్చి జాగ్రత్తమ్మా, ఆవేశం వస్తే కానా పడకండి. వెరీ గుడ్, వెరీ అక్కడ ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ జాగ్రత్త చూసుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా అమ్మవారు కొలువై ఉన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిప్పుల గుండాన్ని తొక్కుతున్నారు. అన్నదానాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం జ్ఞాన సరస్వతి ఆలయంలో 9వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దనిగా అలంకరించారు. గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి జరిగింది. మహిళలు బతుకమ్మ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. బతుకమ్మతో అమ్మవారి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్ రాకా ఆధ్వర్యంలో డాక్టర్ కంటే వీరన్న చౌదరి, జీవి రమణ బృందంచే భక్తి సంగీత విభవరి కార్యక్రమం జరిగింది. తోట సుబ్బారావు సత్కరించారు.
అనంతరం మహిషాసురమర్దిని కూచిపూడి నృత్యాంశాన్ని నిర్వహించిన రాకా సంగీత విభారి పాటల కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్లను అభినందించారు. వారసత్వం ఉంది కనుక ఆ స్వరం వచ్చింది. ఉన్న రోజుల్లో నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, ఉన్నతమైన ఆశయాలు ఉండాలని అమ్మ ఆశిస్తూ వెళ్ళవేళ ఓం శ్రీ మాత్రే. నాకు ఈ సన్మానం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పాడడం అనేది ఒక ఎత్తు అయితే పాటలను ఆస్వాదించడం ప్రేక్షక మహాశైలే దీవెనలు ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే నిజంగా ఇందాక సార్ చెప్పినట్టు మీరందరూ చప్పట్లు కొడుతూ ఉంటే మా మనసు చాలా పురికించిపోతుంది, చాలా చాలా ఆనందంగా ఉంటుంది. రాజమండ్రి లక్ష్వారపేట కరూరు వైశ్య బ్యాంక్ పైన అపార్ట్మెంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. అమ్మవార్ల వివిధ రూపాలతో తయారు చేసిన బొమ్మలను తయారు చేసి నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గమ్మను ఏ రూపాలతో అలంకరిస్తారో అవే రూపాలతో అలంకరించడం ప్రత్యేకత. ప్రతినిత్యం పూజలు చేసి నైవేద్యాన్ని నివేదన చేసి భక్తులకు ప్రసాద వితరణగా జరపడం ప్రతి సంవత్సరం జరుగుతుందని రాజరాజేశ్వరి విజయ సిస్టర్స్ తమ అనుభవాన్ని తెలియజేశారు. నేను జెడ్పీ హై స్కూల్లో కొంతమూరులో వర్క్ చేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. మాకు ఈ దసరా చేయటం మొదటి నుండి అలవాటు ఉంది. కానీ మా అమ్మగారు కాశీ నుండి ముక్కువాడాలన్నీ రంగురంగులు తెచ్చిచ్చాక ఇలా ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రోజు పెడితే బాగుంటుందన్న ఐడియా వచ్చింది. అప్పటి నుండి ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం విజయవాడలో ఎలా అయితే జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా నేను ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని చేసి ఇక్కడ నిలబెడతాను. అన్నీ చాలా సరదాగా జరుగుతుంది. ఇవాళ లలిత కూడా చాలా బాగా జరిగింది. 50 మంది వచ్చి లలిత అది చదివారు. మొన్నడు ఏ అమ్మవారు ఆ రోజు ముందు రోజు తయారు చేసి అక్కడ పెట్టి పూజ చేసి నిలబెడుతూ ఉంటాం. చూడండి ఈరోజు రేపు కాళికాదేవిది కాబట్టి అది కూడా తయారు చేసి పెట్టాం. అన్ని దేవుళ్ళు ఇలా మామూలుగా దగ్గరగా పెట్టే కన్నా ఇలా డివైడ్ చేసి క్యాబిన్స్ కింద చేసి పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటాం. రాజమహేంద్రవరం విఎల్పురంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద 12వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కలస్థాపన, గణపతి పూజ, మండపారాధన, నవగ్రహ పూజ అర్చకులు నిర్వహిస్తున్నారు. విశేషంగా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిత్యం చండీ హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమం, విశేష హోమాలను అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమం కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కార్యక్రమంలో అనంత నూకరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు, భవానీలు అమ్మవారిని దర్శించుకొని హోమ కార్యక్రమాలు వీక్షించి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
పువ్వులు అక్షరం తీసుకోండి. లేకపోతే పుష్పాలు తీసుకోండి. రాజమహేంద్రవరం బాలాజీపేట సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విచ్చేసి కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేసి విశేష హారతులు ఆలయ అర్చకులు మణికుమార్ సమర్పిస్తున్నారు. మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరించారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొందేసుల శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూరి గణేష్, తలారి శ్రీనివాస్ ప్రకాష్, వడ్డి రాజా, ఏవెన్ క్యాటరింగ్ గంగాధర్, జిపిఆర్ నాయుడు, రాజు సాగర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం 24వ డివిజన్ మెరక వీధి వాటర్ ట్యాంక్స్ దగ్గర వెలిసిన శ్రీ జనని విజయదుర్గాదేవి అమ్మవారి 17వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 365 మంది ముత్తైదువులు కలశాలతో గోదావరి నదీ జలాలను తీసుకొచ్చి పూజలు నిర్వహించి కుంకుమ పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి అలంకరించారు. ఈ కార్యక్రమానికి భవానీలు భక్తులు పాల్గొచ్చారు. ఈ కార్యక్రమానికి భవానీలు భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ 34వ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహర్నవమి విజయదశమి పర్వదిన సందర్భంగా సుహాసినులకు కుమారీలకు పూజలు చేశారు. కార్యక్రమం మాతృరూపిణి మందిరం అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శ్రీ 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 విజయదుర్గా పీఠాధిపతులు వెదురుపాక గాడ్ దివ్య ఆశీస్సులతో చేస్తున్నారు. అధిక సంఖ్యలో మహిళలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. రాజమహేంద్రవరం కొత్త రోడ్డు వివి గార్డెన్స్ ఎదురుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమం గేదెల సత్యనారాయణ కనకం చారిటబుల్ ట్రస్ట్ మరియు జనతా సప్లై కంపెనీ కేబుల్ ఆపరేటర్ గేదెల రామకృష్ణ, పార్వతి, గేదెల శ్రీనివాస్, సుజాత, వీరా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సుమారు 1000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. విశేషంగా అమ్మవారిని మహిషాసుర మర్దనిగా అలంకరించి భవానీ స్వాములు భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం శేషయ్యమెట్ట గోదావరి గట్టుపై వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గా అమ్మవారి 17వ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సరస్వతి పూజ, కలశ వదన పూజలు ఆలయ అర్చకులు దుర్గాప్రసాద్ శర్మ, సాయి బాలసుబ్రహ్మణ్యం, వివి సత్యనారాయణ పంతులు వారిచే నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఆవరోడ్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 10వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిషాసుర మర్దనిగా అలంకారం చేశారు. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కర్పూర హారతులు కూడా సమర్పించారు. విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. వేదో లక్ష్మీ మనమగామినిం యస్యాం హిరణ్యం వింధ్యేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తేనాథ ప్రబో.
రాజమహేంద్రవరం విశ్వ పరివర్తన మ్యూజియం వద్ద బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో చైతన్య నవదుర్గల అలంకారం, మహిషాసుర మర్దిని నృత్య ప్రదర్శన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్, అడ్వకేట్ జి ఆదిలక్ష్మి, డాక్టర్ గురురెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భారత బాల కళాశ్రీ అవార్డు గ్రహీత చాహ్వని బృందం అద్భుత నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ విధంగా ధర్మసత్తా, రాజ్యసత్తా మరియు విజ్ఞాన సత్తా ఈ మూడు శక్తులు కలిసి ఈశ్వర్య శక్తిని ద్వారా ఈ విశ్వంలో మళ్ళీ శాంతి స్థాపన అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు వర్తమాన సమయంలో పరమశివుడు స్వయంగా రాజయోగం ద్వారా మనందరికీ కూడా మనందరిలో ఉన్న దుర్గుణాలను ఎలా జయించాలి. మరి ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ దేశంలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అవడమే కాకుండా ఇవాళ ఇక్కడ విశ్వ పరివర్తన ఆధ్యాత్మిక కేంద్రం, రాజయోగ శిక్షణా కేంద్రం కూడా వాళ్ళు ఈ కేంద్రాన్ని ఇక్కడ స్థాపించడం అంటే అది ఆ పరమశివుడి యొక్క ఆదేశానుసారం జరిగిందనేది. జ్ఞానంని వినిపిస్తూ రాజయోగాన్ని నేర్పిస్తూ ఎంతోమంది శివశక్తులుగా తయారయ్యి తనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసేందుకు రాజయోగమే కాదు. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి ఉయ్యాల సేవా కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి భక్తి గీతాలు ఆలపించడంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంతో మహిళలు మునిగిపోయారు. ఈ కార్యక్రమాలు శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దుర్గాష్టమి రోజున విశిష్టతగా ఆలయం వద్ద భక్తులు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ పూలతో ఊరేగింపుగా వచ్చి గౌరీ పూజ నిర్వహించారు. 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణతో దర్శనమివ్వగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కుంకుమ పూజలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాదా నాగేశ్వరరావు, నాగమణి దంపతులు, నీలం వీరవెంకట సత్యనారాయణ, రమాదేవి, కడలి చిన్ని, కేవీవి సత్యనారాయణ, ఎం సత్యనారాయణమూర్తి, బల్లా శ్రీనివాస్, సోమన జగదీష్, స్థానిక మహిళల సహకారంతో ఆలయ అర్చకులు మంగిపూడి అనంత పద్మనాభ శాస్త్రి బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు రాజమండ్రి అశోక థియేటర్ వద్ద యేసురాజు ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. ముందుగా మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశ్రావు, మజ్జి అప్పారావు, నొడగల సుధా, వాకచర్ల కృష్ణ, గాంధీ, తలుపూరి ప్రసాద్ మరియు ప్రభాస్ అభిమానులు పాల్గొని కేక్ కటింగ్ చేసి అనంతరం వృద్ధులకు దుప్పళ్ళు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. అభిమానులు ఎప్పుడు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడం ఎంతగానో అభినందించాల్సిన అవసరం ఉందని, ప్రభాస్ రాబోయే రోజుల్లో మంచి చిత్రాలు చేసి అన్నీ విజయవంతం కావాలని రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కార్యక్రమంలో లంక నరేష్, ప్రభాస్ రాజు, వాసు, వంశీ, వీరబాబు,
అప్పు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో ప్రభాస్ గారి జన్మదినోత్సవంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగించినందుకు ప్రభాస్ అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ థియేటర్ వద్ద 6 అడుగుల అందగాడైన ప్రభాస్ ఘనంగా జరుపుతున్న యేసురాజు గారు, నరేష్ గారు సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. దేవీ చౌక్ సెంటర్లో శ్రీ 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 కనకదుర్గమ్మ అలంకరణలో కొలువు తీరిన అమ్మవారు. భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ జనసేన కీలక భేటీ. ప్రజాక్షేత్రంలో ఉమ్మడిగానే వెళ్లాలనే చర్చలు. రాజమండ్రిలో పలు చోట్ల శరన్నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక పూజలు, దానాలు నిర్వహిస్తున్న భక్తులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.